అది అలా అని వాడిని ఆపలేం కదా మనం. అది మన correct. బిజినెస్ మనం చేసుకుంటాం. మన పని మనం చేసుకుంటూ పోవాలి మీ సినిమాలు. సో టెల్ us అబౌట్ రాజా సాబ్ సార్. వీఆర్ ఆల్ వెయిటింగ్ టు హియర్ మోర్. See, Raja Saab so far is a underdog in Prabhas Gar movies because ఏంటండి? underdog అంటే we didn't advertise, we didn't, అవును. yeah, but it is a very large scale movie. Hmm. So మీకు అక్టోబర్ నుంచి విల్ స్టార్ట్ సీయింగ్ ద మెటీరియల్ అబౌట్ ద మూవీ, అంటే why is it different అన్నది. So it comes with a very significant visual elements. You'll see entertainment, out and out entertainment, songs, horror లో to a different level. ఎంత బడ్జెట్ Casting ప్లాన్ లో. చేశారు సార్ ఇది? చెప్పడం ఇది కష్టం. చెప్పకూడదు, బట్ యా బై ద టైమ్ వి డూ ఇట్ మే గెట్ క్లోజ్ టు 400. 400 crores. 400 కోట్లు రాజా సాబ్. హారర్ ఎంటర్టైనర్. క్లోజ్ ఇంకా అదే క్లోజ్ టు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అండ్ కాస్టింగ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సాబ్కి? జాగ్రత్త లేదు. ఇట్స్ ఆల్ వి హావ్ ద వెరీ గుడ్ కాస్ట్. అదే అదే అంటే హౌ డిడ్ యూ డెలిబరేట్లీ ప్లాన్ ద హోల్ కాస్ట్ అది? అంటే ఆనెస్ట్ గా ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వేర్ వీ డోంట్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మీకు యాక్టర్, డైరెక్టర్ అండ్ వాళ్ళకి వదిలేసారు will మొత్తం. do the right things. Yeah, definitely they do in consultation with us. And the project ki we know day one potential. అవును. So and we are very clear, we are coming after Salar, after Kalki, and మేము 2 years back start this project. So we will hit the peak అన్నదన్న వచ్చాం and we are there. యు ఆర్ దేర్. సార్ మీ అసోసియేషన్ విత్ పవన్ కళ్యాణ్ గారు హౌ డిడ్ ఇట్ బిగిన్? Sometime in 2017-18 కలిసారు మీరు? then I told in many interviews, and Nadanla Manohar is my very close friend. So through him I got connected. So definitely before and Manohar garu join ayyక mundu అలా పరిచయం ఏర్పడింది. we discussed and తను what will be his good path అన్న వీళ్ళు అంటే కన్సల్ట్ చేసినప్పుడు అప్పుడు దట్స్ హౌ ఐ లెర్న్ మోర్. అంటే సో దెన్ I have a journey since then. So జర్నీ not through అంటే అప్పటికి నేను ఫిలిమ్స్ సీరియస్ ప్లేయర్ కూడా కాదు. అవును, పెద్ద అప్పుడప్పుడే మీరు అంటే జస్ట్ వాంటెడ్, బట్ అంటే అప్పట్లో కళ్యాణ్ గారి సినిమా చేసేంత రేంజ్కి నేను వెళ్తాను అని అలా ఎప్పుడు అనుకోలేదు. అవును అవును. అంటే ప్యాషనెట్గా 1 or 2 మూవీస్ చేయొచ్చు అన్న దీనిలో ఉన్నాం కానీ సో ఫిలిమ్స్ ఇస్ నాట్ ద ఇంటెంట్. ఫిల్మ్స్కి అతీతంగా యూ హ్యావ్ అన్ జర్నీ. Journey is nothing to do with films. Journey is completely. In the process, 2020 time lo we discussed about doing films. So will this continue? ఇప్పుడు ఆయన కొత్త పాత్రలో ఉన్నారు కాబట్టి as a deputy chief minister, will your association on the film front also continue with Kalyan garu in the times to come? Film front was never a serious. Political front lo it's more, and you are a follower and you can be a supporter of right. And whatever we can do అన్నదానిలోనూ. సో అది ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఆ మధ్యకాలంలో విశ్వ గారు మీడియా వెంచర్స్ కూడా, న్యూస్ మీడియాలో కూడా అడుగు పెడదామని ప్రయత్నం చేశారు. సో అది ఎంతవరకు వచ్చింది? ఒక ప్రాబబ్లీ ఎవరు కనివిని ఎరగని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూస్ ఛానల్ విత్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్, అంటే అందరినీ తలదన్నే రీతిలో విశ్వ గారు పెట్టే అవకాశాలు కనిపిస్తారు. బికాస్ ఇవాళ రోజుల్లో మీడియా ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ యూట్యూబ్ డిజిటల్ నెట్వర్క్, ఇట్స్ పవర్. అంటే యు నో ద డీటెయిల్స్ మోర్ దెన్ మీ వాట్ వి డిడ్ అన్నది. సో yeah no but is there a chance that you will... I spent 6 months దానిలో. Understand how it works. It's always అంటే I'm too stretched అంటే from my business అంటే ఫిలిం మే కాదు. I am making a very significant investment in real estate. 4-5 smart cities or satellite townships build చేస్తున్నాను అట్లాంటాలో. అవునా? అట్లాంటాలోనా? So yeah, okay. I recently acquired quite a bit of land in the very good neighborhoods. So అక్కడ ఎందుకు సార్ స్పెసిఫికలీ? అంటే యాజ్ అ బిజినెస్ అంతే? యాజ్ అ బిజినెస్ అంతే. అంటే I found a very good land. First ఒక 200 acres కొన్నాక then I acquired another 300 over there in the proper neighborhoods అంటే సిటీ ఇది where the new cities are developing. అక్కడ మీరు సాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తారు, అదొకటి ఉంది. టెక్నాలజీ బిజినెస్ ఒక వైపు ఉంది. మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక ఆటోమోటివ్ పార్క్ ఒకటి డెవలప్ చేయడానికి విత్ సమ్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎనఫ్ అంటే చేతులు రెండు ఫుల్ గా ఉన్నాయంటారు. ఇంకా పనిలో కొత్తగా ప్రస్తుతానికి పెట్టుకోదలుచుకోలేదు.
పెట్టుకోలేను కూడా బట్ ఏజ్ కూడా వీటన్నిటికీ ఒక వచ్చేస్తాను. ఒక స్పోక్స్ పర్సన్ మీకు మీడియా హౌస్ కదా సార్. ఏదండి ఆ మీడియా హౌస్ ఉండడం అనేది ఆర్ అవసరం లేదా? యూ యూ డోంట్ నో నీడ్. ద మీడియా దట్ కెనాట్ బి బిజినెస్ ఇట్ అండ్ కెనాట్ బి ఇట్ బిజినెస్. డజంట్ ఫిట్ ఇన్ టు మీ యా. అన్లెస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కమ్ అక్రాస్ సంథింగ్ యాజ్ ఆఫ్ టుడే నో. యాజ్ ఆఫ్ టుడే నథింగ్. రైట్. సో విశ్వ గారి మరి మీరు యూఆర్ వెరీ సింపుల్ పర్సన్ ఫ్రమ్ వాట్ లిటిల్ వీ నో ఆఫ్ యూ. అదే భోజనం, అదే ఎంత ఎంత చేసినా. సో వాట్ ఈస్ యువర్ డ్రైవ్ టు మేక్ మనీ ఫార్? అంటే డబ్బులు సంపాదిస్తే సమస్యలు తీరిపోతాయి అంటారు. సరే, సమస్యలు తీరిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి ఒక మనిషి? అంటే నేను ఐ స్టార్టెడ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అవును. ఐ జస్ట్ వెంట్ విత్ అ వెరీ సింపుల్ లగేజ్. సో ఐ నెవర్ హ్యాడ్ అ డిజైర్ ఐ వాంట్ టు బి దిస్ అన్న అదే ఐ అప్పుడు ఫైండ్ మై ఊహించలేదు. వే అండ్ డూ అంతే. సో అంతేగాని ఎలాగైనా సంపాదించాలని అదే వాట్ ఐ క్యాన్ డూ అనే ఐ డూ. చేశారు. బట్ సార్, ఎలా అక్కడి నుంచి ఇంత దూరం ఎలా వచ్చారు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గ్రోత్, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ ఊర్లో వాళ్ళు కానీ, దే మస్ట్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంత అనుకోవట్లేదు నేను, బట్ ఐఎమ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. ఇట్స్ జస్ట్ ద అంటే నాకు ముందున్న ఆపర్చునిటీస్ని హౌ టు లెవరేజ్ అన్నది సమ్హౌ ఐ గాట్ దట్ స్కిల్. సో అండ్ ఐఎమ్ లక్కీ టు అంటే ఐ కీప్ వర్కింగ్. అంటే నేను ఐ వర్క్ 90 to 100 hours a week అండ్ ఐ మల్టీ టాస్క్. సో ఎక్కడ సార్ మీ స్కూలింగ్ అండ్ మీ ఇదంతా ఎక్కడ జరిగింది కంప్లీట్లీ? నా స్కూల్ అంతా ఆదోని అండి, అదోని. అప్ టు మై ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇన్ బళ్ళారి. సో యూ డోంట్ సీ మీ టు బి ఎ వెరీ అంటే ఫ్యాన్సీ అంటే ఐ కూడా చేంజ్డ్. అంటే నా ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఐ స్టే సింపుల్. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటారు. ಬಳ್ಳಾರಿ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತೆ, ಅರ್ಥ ಐತೆ. ಮಾತಾಡಕ್ ಬರಲ್ಲ. ಬರಲ್ಲ, ಅದು ಸಾಕಿಲ್ವಾ? బాగుంది, ఆ మాత్రం మాట్లాడారు సరిపోయింది సార్. అంటే అదని తెలుగు కన్నడ ప్లేస్ అండి. అవును, కలిసి మిక్స్ హిందీ తెలుగు కన్నడ మా దగ్గర లాట్ ఆఫ్ వీవర్ కమ్యూనిటీ. పద్మశాలి సకులశాలి అంటారు, అంటే మరాఠీ కూడా మాట్లాడతారు మా దగ్గర. అవునవును. వి హావ్ అట్లీస్ట్ 4-5 లాంగ్వేజెస్ ఫెమిలియారిటీ. సో ఆ రోజు మీరు అనుకుని ఉండరు ఒక టీజీ విశ్వప్రసాద్ గారు ఒక పెద్ద పెద్ద సినిమాల ప్రొడ్యూసర్ అవుతారు. యాక్టర్ చూసే చాలందరూ ప్లేస్ నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి? యాక్టర్ ని దగ్గర నుంచి చూసే చాలు. దట్ ఇస్ అంతే కదా. సో యు రియల్లీ అరైవ్డ్ యాక్చువల్లీ. సో మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి ఒక రెండు మూడు మూల సూత్రాలు మీకు బాగా ఉపయోగపడినవి ఫర్ యువర్ జర్నీ టు బీ సక్సెస్ఫుల్. వన్ ఈస్ యూ సెడ్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఐ ఫాలో ద రూల్ బుక్ అన్నారు as much as possible. ఇంకా what else has helped you to become who you are today? See, there are two things అండి. One is perseverance అంటారు. Never give up, keep your learnings and keep attempting. బట్ దెబ్బలు తగులుతుంటే ఏం చేస్తారు ఎవరైనా? లైట్ తీసుకోవాలా? వస్తుంటే పోతుంటాయి. మీకు ఫిల్మ్ వర్కౌట్ కాలేదు, అప్పుడు ఆ రోజు ఏం చెప్తారు? బాధపడిపోతారా? లేకపోతే తప్పు క్యాల్కులేషన్స్ అయిపోయాయి, 3-4 కోట్లు పోయాయి? 4 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. మీరు క్యాజువల్గా చెప్పారు కానీ ఇంటర్వ్యూలో, డబ్బులు పోవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. ఆర్ యూ థింక్ ఐల్ మేక్ ఇట్ బ్యాక్ అగైన్ అంటారా? సంపాదించిందని చెప్పబోతుందండి. వాట్ ఐఎమ్ అర్నింగ్ ఓన్లీ ఐఎమ్ లూజింగ్. అంతే కాబట్టి పర్లేదంటారు. అది అంటే దిర్ ఇస్ ఆల్వేస్ అఫోర్డబిలిటీ అన్నది ఉంటుంది, సస్టైనబిలిటీ అని. ఒకసారి ఇట్ గోస్ బియాండ్, అప్పుడు యూ నీడ్ టు బి కాషియస్.